హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టాక్ మార్కెట్ యొక్క సైకాలజీ అండ్ ట్రేడర్స్ గురించిన మెంటాలిటీ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాము. సో మేజర్గా బిగినర్స్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఏం చేస్తుంటారంటే 90% ఆఫ్ ద పీపుల్ ట్రేడింగ్ అంటే స్ట్రాటజీస్, సైకాలజీస్ అండ్ స్టాప్ లాస్ అండ్ ఇండికేటర్స్ నేర్చుకుంటే చాలా అనుకుంటారు, టెక్నికల్ అనాలిసిస్ ఇట్లా. బట్ రియల్‌గా మార్కెట్‌లోకి వచ్చేవరకు అవన్నీ ఏం పనిచేయవండి. మనం జస్ట్ ఒక స్ట్రాటజీ చూసి నేను అది ఫాలో అయ్యి చేస్తా అంటే మేబీ 1, 2 సార్లు మీకు ప్రాఫిట్స్ రావచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లాస్. అవన్నీ వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ ఏదో ఒక రోజు మనకు లాసెస్‌గానే మారతాయి. సో, మనం మెంటాలిటీ అనేది కరెక్ట్ ఉంచుకోవాలి. సో, మెంటాలిటీ అనేది ఎట్లా డిపెండ్ అవుతుందంటే, మనకు ఒక మార్కెట్‌లో ట్రేడ్ ప్లేస్ చేస్తామనుకోండి. ఆ ట్రేడ్ యొక్క వాల్యూ మనం ప్రైస్ యాక్షన్ ద్వారా ట్రేడ్ ప్లేస్ చేస్తాం. సో, మార్కెట్ అనేది ఒక వాల్యూ దగ్గర నుండి ఇంకో వాల్యూ దగ్గరికి వెళ్తుందన్నప్పుడు మనం బై గాని, సెల్ పొజిషన్ గాని పెట్టుకుంటాం. సో, ఇది మనం జస్ట్ మార్కెట్ అనాలిసిస్. బట్ మార్కెట్ మన ఎమోషన్స్‌తో ఎలా ఆడుతుందంటే, ఎమోషన్స్ అంటే ఏం లేదండి. మనం ట్రేడ్ పెట్టినామనుకోండి, అది ప్రాఫిట్ కాకుండా లాస్ అయింది. సో, మనకు మెంటల్‌గా మనం దెబ్బతింటాం. సో, నెక్స్ట్ డే మళ్ళీ అదే మనకు ట్రేడింగ్ రివెంజ్ ట్రేడింగ్ కోసం మనకు పోయిన డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలని మళ్ళీ మనం అదే ట్రేడింగ్ చేస్తుంటాం. అదే మిస్టేక్‌ని రిపీటెడ్‌గా చేస్తున్నాం. సో, దానివల్ల చాలామంది ట్రేడర్స్, బిగినర్స్ లాస్ అవుతుంటారు. సో, మీరు ఏ పాయింట్ మిస్ కాకుండా ఉండడానికి నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. సో, బిగినర్ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు ఒక స్ట్రాటజీ యూట్యూబ్‌లో చూస్తారు. అదే స్ట్రాటజీ తెచ్చి దీన్ని ఇక్కడ అప్లై చేస్తారు. సో, అప్పుడేమవుతుంది, మేబీ ఒకసారి ప్రాఫిట్ వస్తుంది. బట్ మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఆ వచ్చిన ప్రాఫిట్ అంతా లాస్ అవుతుంది. ఉన్న క్యాపిటల్ అంతా లూజ్ అవుతారు. సో, మనం ఫస్ట్ నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. బిగినర్స్ టు బి లెర్న్ ఫస్ట్. సో, ఏ స్ట్రాటజీ అనేది ఎలా వర్క్ అవుతుంది? అసలు మార్కెట్ అంటే ఏంటి? ఇండికేటర్స్ అంటే ఏంటి? స్టాప్ లాస్ ఎందుకు ప్లేస్ చేయాలి కంపల్సరీగా? సో, స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు మనం డైలీ ఇంత లాస్ అయిందనుకో, సో, సపోజ్ ఒక ₹1000 లాస్ అయిందంటే నేను ఈరోజు ఇంకా ట్రేడింగ్ చేయను అని మనం ముందే మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఆ ట్రేడింగ్‌ని ఎలా ప్లేస్ చేయాలనేది దాన్ని చూసుకోవాలి. ఒకవేళ నువ్వు మార్కెట్‌లో తెలియకుండా ముందే పెట్టుకున్నావనుకో, ట్రేడింగ్ కాకుండా, ఇంత లాస్ అనేది పెట్టుకోకుండా ఉండి రివెంజ్ ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్తే నీ దగ్గర ఉన్న క్యాపిటల్ అంతా ఒకే రోజు పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరనేది ఎప్పుడైనా గూడా ట్రేడింగ్‌లో స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టాలి. అండ్ మనం ఫస్ట్ బిగినర్స్ వచ్చేవాళ్ళు ఎవరైనా గూడా తొందరగా మార్కెట్‌లో మనీ గ్రో చేసుకోవాలి, సంపాదించుకోవాలి. దానివల్ల మేజర్‌గా చాలా మిస్టేక్ చేస్తుంటారు. సో, మనకు పేషెన్సీ అనేది చాలా ఉండాలి ట్రేడింగ్‌లో. ట్రేడింగ్‌లో పేషెన్సీ లేకపోతే మనీ అనేది కంపల్సరీ లూజ్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే, ఒకడు చేసిన ట్రేడింగ్‌ని దాన్నే కాపీ చేసి అతను ప్రాఫిట్ చేస్తే మనం గూడా దాని ద్వారా ప్రాఫిట్ ఇలా చేసుకోవచ్చని అనుకుంటారు. బట్ అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్‌లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా మనకి మార్కెట్ అనేది మన ఎమోషన్స్‌తో ప్లే చేస్తుంటది. సో, ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉండాలి. చాలామంది ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ ట్రై చేయరు. ఒకటే స్ట్రాటజీని చాలా సార్లు ట్రై చేస్తారు. ప్రాక్టీస్ చేసి దాన్నే అందులో పర్ఫెక్ట్ అయితారు. ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ ద్వారానే వాళ్ళు ప్రాఫిట్స్ చేయగలుగుతారు. బట్ మనం నార్మల్‌గా కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే, ఈరోజు మార్కెట్‌లోకొస్తారు. ఒక స్ట్రాటజీ చూస్తారు. దాన్ని అప్లై చేసి దాని ద్వారా లాస్ వచ్చింది. సో, నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే, నెక్స్ట్ డే దీని ద్వారా లాస్ వచ్చింది కదా అని మళ్ళీ ఇంకొక స్ట్రాటజీ చూస్తారు. మళ్ళీ లాసెస్. మళ్ళీ సేమ్. మళ్ళీ ఇంకొక స్ట్రాటజీ చూస్తారు. మళ్ళీ సేమ్ లాస్ వస్తుంది. సో, దానివల్ల వాళ్ళకేం ఉపయోగం ఉండదు. సో, బ్యాక్ టెస్టింగ్ గూడా చేసుకోవాలి. మనకెందుకు లాస్ వచ్చింది? అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటి? అనేది. ఓకేనా? అండ్ ట్రేడింగ్‌లో ఎప్పుడు మనం షార్ట్ కట్స్ కోసం చూడొద్దు. అంటే తొందరగా మనీ సంపాదించాలని ఎవరికైనా ఉంటది మనీ సంపాదించాలని. బట్ ట్రేడింగ్‌లో ట్రేడింగ్ నేర్చుకోవాలంటే మార్కెట్‌లో చాలా ఎమోషన్స్ ఉంటాయి. సో, వాటినన్నిటిని కంట్రోల్ చేసుకొని మినిమమ్ 2-3 ఇయర్స్ వరకి మీరు చిన్న చిన్న క్యాపిటల్‌తోని మనీ పెట్టి ట్రేడింగ్ చేయాలి.
లార్జ్ అమౌంట్ పెడితే కంపల్సరీ లాస్ అవ్వడానికి మేజర్ ఛాన్సెస్ ఉంటాయి. సో షార్ట్ కట్స్ కోసం వెతకడానికి ట్రై చేయండి. కొంచెం టైం పట్టినా మొత్తం నేర్చుకొని వెళ్ళండి. అండ్ మనకొచ్చేసి ట్రేడింగ్‌లో చార్ట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. చార్ట్‌ని మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. అసలు చార్ట్‌లో ఉన్న ప్రైస్ యాక్షన్ ఎంతుంది? దాని ద్వారా మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ట్రేడింగ్ నేర్చుకునే ముందు, రియల్ మనీ పెట్టే ముందు ఒక డెమో ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ గానీ, అంటే పేపర్‌లో రాసుకోండి. మార్కెట్ ఇక్కడుంది. నువ్వు రియల్‌గా మనీ పెట్టడం కన్నా ముందు, నేనిక్కడ పెట్టుంటే, ఇక్కడ తీసుంటే నాకెంత మనీ వచ్చేది? ఎంత లాస్ అయ్యేవాడిని? సో, డెమో ట్రేడింగ్ చేసుకోండి. పేపర్ ట్రేడింగ్ గానీ, మీకు డెమో అకౌంట్స్ ఉంటాయి. డెమో ట్రేడింగ్ చేసుకోండి. సో, బిగినర్స్‌కి ఇది చాలా యూజ్‌ఫుల్. మినిమమ్ ఒక 2, 3 మంత్స్ బిగినర్స్ డెమో ట్రేడింగ్ గానీ, పేపర్ ట్రేడింగ్ చేసినాక మీరు రియల్ మార్కెట్‌లో మనీ పెట్టడం చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఎప్పుడైతే ట్రేడ్ పెట్టి మనం అందులో మనీ లాస్ అయ్యామనుకో, సో లాస్ అయిన మన ఎమోషన్స్ కంట్రోల్ ఉండవు మన మైండ్ అని. నేను ఇప్పుడు మనీ లాస్ అయ్యాను. నేను ఇప్పుడు ఎంబడే మళ్ళీ దాన్ని రిటర్న్ సంపాదించుకోవాలి ఈ రోజే అని ఓవర్ ట్రేడింగ్ చేస్తాం. అంటే మళ్ళీ ట్రేడ్ పెట్టడం, మళ్ళీ లాస్ అవ్వడం, మళ్ళీ ట్రేడ్ పెట్టడం, మళ్ళీ లాస్ అవ్వడం. అట్లా మనం ఉన్న క్యాపిటల్ అంతా పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రేడింగ్‌లో మెయిన్‌గా వచ్చేసి ఓవర్ ట్రేడింగ్ వల్ల చాలా మంది లాస్ అవుతారు. సో మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మన మైండ్‌ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ మనం ట్రేడింగ్‌లో చేసిన ఇప్పుడు ఏదైనా ట్రేడ్ లాస్ అయినామనుకో, ఎందుకు లాస్ అయ్యాం? అసలు మనం చేసిన మిస్టేక్ ఏంటి? దాన్ని పేపర్‌లో రాసుకోండి. నెక్స్ట్ ట్రేడ్‌లో అదే సేమ్ మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకోండి. అండ్ కొత్త కొత్త టెక్నిక్స్ ఎలా నేర్చుకోవాలి ట్రేడింగ్‌లో, అండ్ ఎలా అయితే మన మైండ్ కంట్రోల్‌లో ఉంటదని ఎక్కువ యూట్యూబ్ అండ్ ఎక్కువ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. ఎవరైతే ఫస్ట్ ట్రేడింగ్‌లోకొస్తారో వాళ్ళు ఫస్ట్ ప్రాఫిట్స్ మీద కన్నా లెర్నింగ్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ట్రేడింగ్‌లో ఎక్కువ లాసెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు ఫస్ట్ లెర్న్ చేసుకోండి. అంటే స్టడీస్ మీద గానీ, లెర్నింగ్ మీద గానీ బాగా ఫోకస్ చేస్తే మీకు మార్కెట్ అర్థం అవ్వడానికి ఒక మినిమమ్ ఒక 2-3 ఇయర్స్ అనేది టైం పడుతుందండి. రాంగానే 1, 2 మంత్స్‌లో ప్రాఫిట్స్ ఇద్దామంటే అది ఎవరికీ పాసిబుల్ కాదు. సో మీరు చాలా మీ మైండ్‌ని కంట్రోల్ చేసుకొనుండాలి. మెయిన్ పేషెన్స్ ఏంటంటే, స్టాక్ మార్కెట్ అనేది పేషెన్స్ ఎవరికైతే ఉంటదో వాళ్ళకే ప్రాఫిట్స్ ఇస్తది. సో, స్టాక్ మార్కెట్ ఈస్ లైక్ ఏ డివైస్ దట్ ట్రాన్స్‌ఫర్స్ మనీ ఫ్రమ్ ఇంపేషెంట్ టు పేషెంట్. అంటే ఎవరి దగ్గరైతే పేషెన్స్ ఉండదో వాళ్ళ దగ్గర ఉన్న మనీని తీసుకెళ్ళి పేషెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మనీ వాళ్ళకిస్తుంది. సో, అండ్ మినిమమ్ ఇవైతే నేర్చుకోవడానికి మనం ట్రై చేస్తాం. ట్రై చేయండి. అండ్ మీరు ఇంకా చాలా నెక్స్ట్ ఈ వీడియోస్‌లో నేను ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోలో స్టాక్ మార్కెట్ గురించి చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్. థాంక్ యూ.